స్తోత్రములు. మమ్మల్ని సజీవులకులో ఉంచి ప్రభువా నీ రెక్కల చాటు భద్రపరిచి, అయా నీ పరిశుద్ధమైన సన్నిధి సహవాసము మాకు ఈ పొద్దున జాము కాలం ఇచ్చినందుకు మీకు స్తోత్రము చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధుడనైనా మమ్మల్ని పరిశుద్ధపరచండి. నీ వాక్కుని పంపించావు ప్రభువా. ఆ వాక్కు ద్వారా మాతో మాట్లాడిన విధానం కొరకు నీకు స్తోత్రం. నీ దాసుడిని ఇంకా బలపరచండి, స్థిరపరచండి. తన నోటిలో నాయనా నీ మాటలు ఉంచి మీరు ప్రకటించండి ప్రభువా తండ్రి దేవా నాయనా. ఇంకా మహిమకరంగా నా ప్రభు ఈ చివరి దినాల్లో మీరు వాడుకోమని అడుగుచున్నాం. ప్రభువా నాయనా మరొక్కసారి మాతో మాట్లాడమని అడుగుచున్నాం ప్రభువా తండ్రి. మమ్మల్ని స్వాధీనపరచుకోండి. అయ్యా మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ వాక్కు శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా మాకు దయచేయమని అడుగుతున్నాం. అయ్యా నీ వాక్కు వింటున్న ప్రతి బిడ్డని మీరు దర్శించండి. మీరు మాట్లాడండి, బ్రతికింపు చేయండి ప్రభా తండ్రి. రక్షించండి. నీ రాకడ కొరకు సిద్ధపరిచి నా ప్రభా నాయన నీ నామాన్ని మహిమపరచుకోమని నాయన బిడ్డలకి మంచి ఆరోగ్యము, శక్తి, బలము కూడా దయచేయమని తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు శక్తి గల మహిమ కలిగిన నామములో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. పోయిన వారము మనము దేవుని యొక్క ఆనందము గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఆ ఆనందము వాక్య ప్రకారముగా మీరు చూసినట్లయితే నానా విధాలుగా మనం ఆనందము పొందుకోవచ్చు. అంటే దేవుడిలో ఉన్న ఆనందము, తర్వాత మనకి కలిగే ఆనందము, అది దేవుని యొక్క సన్నిధిలో గాని, మనం సమస్యలు ఎదుర్కొన్నప్పుడు గాని, దేవుడు కోరేదేంటంటే యెహోవా యందు ఆనందించవలెను అని చెప్తున్నాడు. మనకి సమస్యలొచ్చినప్పుడు మనకి నానా విధాలుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏంటంటే ఎలాగ జరిగించాలి? దాన్ని ఎలాగ మనం ముందు కొనసాగాలి? దాన్ని ఎలాగ జయించాలి అనేది ఆలోచనలు మనం కలిగుంటాం. కానీ నెహెమ్యా అలా చేయలేదు. దేవుని వాక్య ప్రకారంగా మనం చూసినట్లయితే ప్రతి ఆటంకానికి ఆటంకం కలిగినప్పుడల్లా ఆయన దేవుడి యొక్క సన్నిధిలో ఆయన ప్రార్థన చేసి ముందుకెళ్ళినట్లుగా కనబడుతూ ఉంటుంది. అందుకే ఆయన నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు గ్రంథము చదివిన తర్వాత, ధర్మశాస్త్రము చదివిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు చూడండి ఒకసారి. మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి కొవ్విన మాంసమును భక్షించుడి. అదేనా బ్రదర్? 8 కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనని వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయెను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు మీకు ఏదైనా పని అప్పు చెప్పబడినప్పుడు దానికి ఆటంకాలు కలుగుతాయి. ఎందుకంటే నీవు దేవుడి యొక్క పని చేసేటప్పుడు దుష్టుడు కూడా ఏం చేస్తాడంటే అది ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నానా విధాలుగా ఆపడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు అయితే మన సొంత వాళ్ళనే వాడుకుంటాడు. కొన్నిసార్లు మన సంఘంలో వాళ్ళనే వాడుకుంటాడు. అది ఎదుర్కోవటానికి, ఎందుకంటే మనల్ని చేయటానికి ఆడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మీరు గమనించండి ఎప్పుడన్నా గాని మీకు కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు నీకు తోడే ఉన్నది ఎవరంటే ఆళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. కానీ నీవు బలమును పొందుకోవాలి. ఎందుకంటే సమస్య ఎదుర్కొనేది నువ్వు. బాధ కలిగేది నీకు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన యందు ఆనందించడం వలన మీరు బలము పొందుదురు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు పొందాలి, ఆ బలము మీరు పొందాలి. మీ కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ నీవు సొంతంగా ఆ ఆనందము నీకు కలగాలి. ఆ ఆనందమే నీ బలము అంటున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, మనము అనుదినము ప్రతి అడుగుకి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి నానా విధాలుగా సమస్యలు వస్తూ ఉంటాయి. అందరికి ఒకటే రాకపోవచ్చేమో గాని కొంతమందికి నానా విధాలుగా వస్తూ ఉంటాయి. కొంతమంది ఆలోచనల విధానము ఎదుర్కోవటానికి, కొంతమంది బలహీనతలు కొన్ని ఉంటాయి. కొంతమందికి ఇంక వేరే ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ వాటన్నిటిలో నుంచి ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే యెహోవా యందు ఆనందించటం వలన మీరు బలము పొందుదురు అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దావీదైన రాజుకి ఎన్నో సమస్యలు మనం చదువుతూ ఉంటాము. ఆయన ఎదుర్కొన్న చాలా సమస్యలు ఉన్నాయి.
కానీ దేవుడి విషయంకి వచ్చేసరికి ఆయన ఎప్పుడు దేవుడిలో ఆనందపడేవాడు. అయన్నీ పక్కన పెట్టేవాడు. కుటుంబ సభ్యులు వాళ్ళు చేసిన ఏదైనా గాని ఆయన పక్కన పెట్టేవాడు. ఆయన సమస్యల్ని పక్కన పెట్టేవాడు. ఆయన ఆలోచనలు పక్కన పెట్టేవాడు. ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడైతే ఆయన దేవుడిని ఆనందించేవాడు. మీరు గమనించండి దేవుని సంగమా. అందుకే దేవుడికి చాలా ఇష్టమైనదేంటంటే, మనం ఈ భూమి మీద ఉన్నంత కాలము సమస్యలు ఉండవని ప్రభు చెప్పలా. మీకసలు ఏమి ఉండవు. నన్ను నమ్ముకున్న తర్వాత ఏమి కలగదు అని చెప్పలా. మీకు సమస్యలు వస్తాయి. ఎదుర్కోవాలి. బలము. ఎందుకంటే దానివల్ల నువ్వు క్యారెక్టర్‌ని నువ్వు పొందుతున్నావని దేవుడి వాక్యమే చెప్తుంది. ట్రయల్ ప్రొడ్యూస్ పేషెన్స్. పేషెన్స్ క్యారెక్టర్ పర్సివరెన్స్ అన్నాడు. మీరు గమనించండి. కానీ అన్నిట్లోంచి మనం బలము పొందుకోవాలి, ఆనందము మనం పొందుకోవాలి అంటే గనక మనము దేవుడి సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. చేసేవారుగా ఉండాలి. ఆ ఆనందము మనం పొందుకోవాలి. ఆయన యందు మనం ఆనందించవలని అని దేవుడి ఆనందించుకోవాలని వాక్యం బలం పొందుతుంది. సెలవిస్తుంది. ఆమేన్. హల్లెలూయా! అందుకోసం హల్లెలూయా. సమూయేలు గ్రంథము 2 సమూయేలు 6:14 ప్రకారంగా మనం చూస్తాం. ఆమేన్. దావీదు ఆమేన్. దేవుడికొచ్చేసరికి ఆయన ఎప్పుడు ఆనందముగా ఉండేవాడు. ఎందుకంటే దేవుడిలో ఆనందించేవాడికి పొందుకునేది ఏంటంటే బలము. ఇప్పుడు ఒక సమస్య ఆయన కుటుంబంలోకొచ్చింది. అనేక సమస్యలు కుటుంబం ద్వారా గాని, ఆయన పక్కన చుట్టుపక్కల వాళ్ళు గాని, లేకపోతే ఆయన శత్రువు వల్ల వచ్చింది గాని, కానీ దేవుడి సన్నిధిలో కూర్చున్నప్పుడల్లా ఆయన దేవుని స్తుతించేవాడు, దేవుడు మహిమపరిచేవాడు. ఆయన దేవుని యందు ఆనందించేవాడు కాబట్టి, ఆయనకి ఆ బలము కలిగి ఆయన ముందు కొనసాగే వాడుగా ఉన్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. That's the secret of living a joyful life. Amen. When you receive the joy of the Lord, which is your strength, that's the secret of us. Amen. Hallelujah. మనం గనక దేవుని యొక్క సన్నిధిలో హల్లెలూయా. ఆ యొక్క బలము మనం పొందగలిగితే, మనకి ఏది వచ్చినా మన జీవితంలో అయన్నీ పక్కన పెడతాం. ఎందుకంటే దాన్ని దేవుడు చూసుకుంటాడని మనకి తెలుసు. తెలుసు. ఎరిగున్నాం. నీతిమంతుడికి అనేక సమస్యలు కలుగుతాయి. కానీ వాటన్నిటిలో ఆపదలు నుంచి విడిపిస్తాడని ఆయన వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి, మనము దాని గురించి ఆలోచించకుండా, మనం దేవుని ఎలా తృప్తిపరచగలము, దేవుని యందు మనం ఎలా ఆనందింపగలగలము అనేది నువ్వు ఆలోచించగలిగితే గనక, నీ సమస్యలు ఎప్పుడు సమస్యలుగా కనపడవు. ఆమేన్. హల్లెలూయా! నీ భయము హల్లెలూయా. నీకు సమస్యగా కనపడదు. హల్లెలూయా. నువ్వు ఎదుర్కొన్న బాధలు నీకు సమస్య కలగదు. నీ కుటుంబంలో ఉన్న ప్రతీదీ కూడా నీకు సమస్యగా కలగదు. ఎందుకంటే నువ్వు దేవుని యందు ఆనందిస్తున్నావు కాబట్టి, ఆ ఆనందమే నీ బలము అయి ఉన్నదని దేవుడి వాక్యము చెప్తుంది. ఆ ఆనందము మనం పొందుకోవాలంటే మనం చాలా జాగ్రత్తగా ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఆయన వాక్యము మనం వినాలి. ఆ వాక్యము విని మనం గైకొని నడవాలి. అందుకోసమే వాక్యము విన్నవాళ్ళు కాదు చేసేవారు ధన్యులన్నాడు. బ్లెస్డ్ ఆర్ దే హూ హియర్ అండ్ కీప్ ఇట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా! వినేవారుగా కాదు, చేసేవారుగా ఉంటే గనక మనము ఏం పొందుతాము? ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుతాము. అది దాని యందు మనం ఆనందించాలి. దేవుని సమ. మనం వాక్యము చేసేవారుగా ఉంటే గనక నీకొక ఆనందము కలుగుతుంది. ఆ ఆనందమే నీ బలము. అంటే రక్షణ ఆనందము. నువ్వు పొందుకున్న రక్షణలో ఆనందం ఉంది. నువ్వు రక్షణ పొందిన దినము వెంటనే నీకు పరిశుద్ధాత్మ దేవుడు ఒకలాంటి ఆనందము కలిగిస్తాడు. ఎందుకంటే నువ్వు చీకటిలోంచి వెలుగులోకొచ్చావు కాబట్టి, సాతాను రాజ్యం నుంచి దేవుని యొక్క రాజ్యంలోకొచ్చావు కాబట్టి, నీకొకలాంటి ఆనందం కలిగిస్తాడు. కానీ ఈ ఆనందము చాలా జాగ్రత్తగా కాపాడాల్సిన పడుకుంటా. బాధ్యత నీది, నాది. పాపము వలనే మనం ఈ యొక్క రక్షణ ఆనందము పోగొట్టుకుంటాం. గమనించండి దేవుని సంగమా. అందుకోసమే దావీదు 51 కీర్తన 12వ వచనంలో చెప్తున్నాడు. నీ రక్షణ ఆనందము రక్షణ ఆనందము నాకు మరలా 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 పుట్టించుము. పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగజేసి ఎందుకు నన్ను మరలా దృఢపరచు. పుట్టించుము? అంటే ఉన్నది కాస్త పోగొట్టుకున్నాడు కాబట్టి, అది మళ్ళీ నాకు పుట్టించుము ప్రభువా అని అడుగుతున్నాడు. ఎందుకంటే దేవుని సంగమా, ప్రతి పాపము మనం చేసినట్ల మనకి గిల్ట్ ఒకటి ఫీలింగ్ వస్తుంది. అప్పుడు ఆ దేవుడిలో ఉన్న ఆనందము మనము ఆ రక్షణ ఆనందం అనేది పోగొట్టుకుంటూ ఉంటాం. మీరు గమనించండి.
అందుకే ఎందుకంటే ఆయన పాపం చేశాడు కాబట్టి ఆయనకు ఒకలో ఉన్న బాధ, దేవుడితో ఆయన సహవాసము చేయలేకపోతున్నాడు. దేవుడు ప్రవక్త వచ్చి ఆయనతో మాట్లాడిన తర్వాత అప్పుడు ఆయన దేవుడి సన్నిధిలోకి వచ్చి మొర్ర పెట్టి దేవుని క్షమాపణ అడిగి, అయా నీ రక్షణాందము మరలా నాకు మరలా పుట్టించుము. పుట్టించుము, నాకు మళ్ళీ పుట్టించుము ప్రభువా అంటున్నాం. మీరు గమనించండి దేవుని సంగమా, ఎవరన్నా గాని పాపము చేసిన యెడల ముందు నీలోంచి వెళ్ళిపోయేది దేవుని యొక్క ఆనందమే. దుఃఖము కలుగుతుంది, గిల్ట్ కలుగుతుంది, బాధ కలుగుతుంది. ఎందుకంటే దేవుని సంగమా, ఎవరన్నా గాని అది చేసే ముందు ఆలోచించాలి. ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి. ఎదుటి మనిషికి ఎంత బాధ కలిగిస్తుంది అనేది ఆలోచించాలి ముందు. ఎందుకంటే అది చేయటం వలన ప్రికాషన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్నాడు. ముందుగానే మనము జాగ్రత్త పడితే గనక మన పాపంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఒక రాయి వేసే ముందు మనం ఆలోచన చేయాలి. మనం ఏది చూస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఏది వింటున్నామో ఒకసారి ఆలోచించండి. దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటుందని ఆలోచించగలిగితే నువ్వు పాపంలో పడవు. వాడేసే జాలలో నువ్వు పడవు. అందుకే ప్రతి దానికి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. అదే రక్షణ ఆనందంని పోగొట్టుకునే విధానం ఏంటంటే పాపము చేయటం వలనే. దేవుని సంగమా, ఆ రక్షణ ఆనందం అని ఎల్లప్పుడూ మనము ఉంచుకోవాలి, అది కాపాడాలి. ఎందుకంటే మనము ఒక మనిషి రక్షణ పొందినప్పుడు పైన ఏం జరుగుతుంది? ఆనందం కలుగుతుందంట దేవదూతలకి. వాళ్ళు సంతోషిస్తున్నారంట, దేవుని వాక్యం చెప్తుంది లూకాసు వార్త 15:7 ప్రకారంగా. వాళ్ళు ఏం చేస్తున్నారమ్మా? హలో 15:7. మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషం కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. సంతోషపడతాం. ఒక హల్లెలూయా. మనిషి మారు మనసు పొందుతుందంటే అక్కడ సంతోషము, ఇక్కడ కలిగిన వాడు కూడా రక్షణ ఆనందము కలుగుతుంది. ఇది మనం పోగొట్టుకోకూడదు. చివరి వరకు మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి ఈ ఆనందాన్ని. ఒకవేళ మన పాపము చేసిన యెడల మనం పశ్చాత్తాపడి క్షమాపణ కోరి మన రక్తంతో కడగబడి మళ్ళీ తిరిగి ప్రభువా ఈ ప్రార్థనే చేయాలి, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించుము. పుట్టించుము. ఆమేన్. ఎంత గొప్ప దేవుడు అంటే దేవుని సంగమా, మనం ఎన్ని తప్పులు చేసినా, ఎంత మనం పక్కకి వెళ్ళిపోయినా కూడా ఆయన మనతో మాట్లాడి మళ్ళీ ఆ మందలోకి ఆ ఒక్క గొర్రెని మళ్ళీ ఆయన సన్నిధిలోకి తీసుకురావాలని ఎంతో ప్రయత్నం చేస్తాడు దేవుడు, తెలుసా? ఒక్క పాపి విషయం ఆ 90 మందిని, ఆ నీతిమంతుల్ని వదిలేసి ఆ ఒక్క తప్పిపోయిన గొర్రె పిల్లని మళ్ళీ సంఘంలో కడపాలని, మళ్ళీ వేరే వాళ్ళతో వాళ్ళు గడపాలని ఆయన కోరే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆ రక్షణ మొన్న నాకు దేవుడు ఒక దర్శనం చూపించాడు. అనేక మంది ఒక చిన్న గేట్, అది ఎంత సన్నగా ఉందంటే దాంట్లో నుండి అనేక మంది జన సమూహము దూరడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో నేను ఉన్నాను, నా కుటుంబం ఉంది. మేమందరం కష్టపడి దాంట్లోంచి వెళ్ళిపోయాం. ఎలాగో తప్పించుకుని లోనకి వెళ్ళిపోయాం మేము. మిగతా వాళ్ళు బయట ఉండిపోయారు. అప్పుడు నేను అడుగుతున్నా, అరే మీరు ఉన్నారా అంటే ఉన్నామండి. పలానా ఉన్నారా అంటే ఉన్నామండి అంటున్నారు. అమ్మయ్యా అనుకున్న, దేవా మమ్మల్ని రక్షించావు. అప్పుడు వెంటనే పొద్దున లెగంగానే పరిశుద్ధాత్మ దేవుడు, అదే నాకు తెలియదు, నారో ఇస్ ద గేట్ అన్నాడు ఆఫ్ లైఫ్, బ్రాడ్ ఇస్ ద వే ఆఫ్ డిస్ట్రక్షన్ అన్నాడు. ఆమేన్. అనేక మంది దాంట్లో నుంచి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆ మార్గం ఎలా ఉంటుందంటమ్మా? ఇరుకు మార్గం. ఇరుకు మార్గము. ఎంతో మంది జన సమూహం ఉన్నారు. వాటి నుంచి లోనికి దూరాలని ఇష్టపడుతున్నారు, కష్టపడుతున్నారు. ఆమేన్. ఒకళ్ళు తోసుకుంటున్నారు. ఎందుకంటే సమయము ఆమేన్ దగ్గర పడుతుంది. దేవుడు చెప్తుంది అదే, సమయము దగ్గర పడుతుంది. ఆమేన్, హల్లెలూయా. నీ రక్షణను కాపాడుకోవాలి. ఆ రక్షణ ఆనందం అనేది నువ్వు
జాగ్రత్తగా నువ్వు భద్రపరచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ నీ రక్షణ ఆనందం నువ్వు పోగొట్టుకున్నావేమో, తిరిగి మళ్ళీ క్షమాపణ పొందుకొని ఆయన సన్నిధిలోకి మళ్ళీ తిరిగి రండి. ఆయనతో సహవాసము చేయండి. ఆమేన్ హల్లెలూయా. ఆయన దయ కలిగిన దేవుడు, కృపా వాత్సల్యము కలిగిన దేవుడు. మళ్ళీ తిరిగి నిన్ను నిలబెట్టుకోగలడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. పేతురు హల్లెలూయా. కూడా పేతురు ఈ పాపం చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ప్రభుని మోసం చేశాడని ప్రభుని ఆయన 3 మార్లు నువ్వు 3 మార్లు ఎరగనని చెప్పారు. నువ్వు ఎరగనని చెప్తావని చెప్పాడు. ఆయన అలాగే జరిగింది. బాధపడ్డాడు, ఏడ్చాడు. అయినా కూడా ప్రభు ఆయనతో మాట్లాడిన తర్వాత నా యొక్క మందని నువ్వు మేపు అని చెప్పిన తర్వాత ఆయన కొద్దిగా ఆనందము కలిగింది. ఆమేన్ హల్లెలూయా. ఒకలాంటి హల్లెలూయా. రెస్టోరేషన్ ఆయనకి జరిగిన తర్వాత ఆయన ఆనందపడినట్లుగా దేవుడి వాక్యంలో కనపడుతూ ఉంటది దేవుని సంగమా. అందుకే దేవుని సంగమా మనం ఎప్పుడు దేవుడిచ్చిన ఆనందాన్ని మనము పోగొట్టుకోకూడదు. ఆమేన్ హల్లెలూయా. మనం పాపం హల్లెలూయా. చేసిన ఎడల కూడా మనం దేవుడి సన్నిధిలోకెళ్ళి ప్రభు నేను అనవసరంగా ఈ ఈ పని చేశాను. అనవసరంగా మాట్లాడాను. అనవసరంగా ఇలా తలుచుకున్నాను. ప్రభు నన్ను క్షమించయ్యా నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచమంటే ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే ఏ మనిషి నైనా నశించిపోకూడదని ఆయన దీర్ఘ శాంతముతో ఆయన మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఆమేన్. ఆయన మళ్ళీ తిరిగి ఆయన సన్నిధిలోకి వస్తామని ఎదురు చూస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కీర్తన గ్రంథం ఒకసారి చూడండమ్మా 16వ అధ్యాయము 11వ వచనము. 16. జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. ఆమేన్ హల్లెలూయా. మీరు ఎప్పుడన్నా హల్లెలూయా. గమనించిన దేవుని సంగమా, మనకి ఎప్పుడన్నా కష్టాలు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, మన ఆనందంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, ఒక్కటే మనకి ఒక చోటు దేవుడు మనకి పెట్టాడు. ఆయన సన్నిధి. ఆమేన్. ఆయన సన్నిధిలోకెళ్ళి కూర్చోవాలి. ఆయన సన్నిధిలోకెళ్ళి మొర్ర పెట్టాలి. ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన్ని స్తుతించి ఆరాధించాలి. ఆమేన్ హల్లెలూయా. కలిగితే గనక ఆయనకి ఏమిస్తున్నాడు? జీవ మార్గము ఆమేన్. నీవు నాకు నీ తెలియచేసి సన్నిధిలో నీ సంపూర్ణ సన్నిధి సంపూర్ణ సంతోషము సంతోషము కలదు. కలదు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కుడి చూసావా నీ చేతిలో దుఃఖానికి నిత్యము ఆయన సుఖము కలదు. సన్నిధిలోకి వెళ్తే నీకేమొస్తుంది? సంతోషం కలుగుతుంది. సంపూర్ణ ఆ సంతోషం. సంపూర్ణ సంతోషము వలన నీకు సమస్యలు పెద్ద సమస్యగా కనబడదు. నువ్వు ఆనందంగా ఉంటే ఇంకా సమస్యల గురించి ఇంకేం ఆలోచిస్తావు? అప్పుడు నీవు చేయాల్సిన పనేంటి? ఆయన సన్నిధికెళ్ళి కూర్చొని ఆమేన్ హల్లెలూయా. మళ్ళీ ఆ ఆనందమును పొందుకోవాలి. దుఃఖపడుతున్నాడు దావీదు దుఃఖపడుతున్నాడు. తన కుమారుడు చనిపోయాడని. కానీ ఆయన చనిపోయిన ఒక వార్త రాంగానే ఆయన లెగిచి స్నానం చేసి ఆమేన్. ఆయన మంచి బట్టలేసుకొని భోజనం చేసి దేవుని ఆలయంలోకెళ్ళి దేవుడి సన్నిధిలో కూర్చున్నాడు. ఆ దుఃఖం అంతా పోయింది. ఎందుకు దేవుని సంగమా? దేవుడి సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఆ సంపూర్ణ సంతోషము, ఆనందము మనకు కలగాలంటే ఎల్లప్పుడూ ఆమేన్ దేవుడు వాటిలోంచి పరిశుద్ధాత్మ తీసుకొని మనల్ని నింపుతున్నాడు. ఆమేన్. దేవుడు కృప కలిగిన వాడైతే నీకు కృప అనుగ్రహిస్తున్నాడు. దేవుడు ఆనందము కలిగిన వాడు కాబట్టి ఆయన ఆనందము మనకు కలిగిస్తున్నాడు. ఆమేన్. దట్ ఈస్ వై 61వ కీర్తన 61 యెషయా గ్రంథము 3వ వచనం ఒకసారి చూడు తల్లి. 61:3. సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఆమేన్. దేని నిమిత్తం ఆమేన్. వచ్చాడు? దేని నిమిత్తం పంపబడినాడు? నీకు ఆనందము కలిగించడానికి. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలం. దుఃఖానికి ఆయన ఏమిస్తున్నాడు? ఆనందం కలిగిస్తున్నాడు. నీకు దుఃఖము కలిగినప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళటం కాదు. ఎవరికో ఫోన్ చేసి బ్రదర్ ఇలా జరిగింది, సిస్టర్ అలా జరిగింది కాదు. ముందు దేవుడి సన్నిధిలో కూర్చో. తర్వాత దేవుడే వాళ్ళకి బయలుపరుస్తాడు. లేకపోతే దేవుడు నువ్వు తర్వాత కూర్చొని వాళ్ళతో మాట్లాడినప్పుడు, వాళ్ళు నీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడు. కానీ ముందు వ్యక్తి నీకు గుర్తు రావాలంటే ముందు దేవుడే నీకు గుర్తు రావాలి. ఎందుకంటే దీని నిమిత్తమే నేను వచ్చాను అంటున్నాడు. ఆమేన్. చెరసాల్లో ఉన్న వాళ్ళని విడిపించడానికి అన్నాడు. దుఃఖంలో ఉన్న వాళ్ళకి ఆనందము కలిగించడానికి వచ్చాడు. ఆనందము తైలముతో నేను అభిషేకిస్తాడు. జాగ్రత్త.
ఆమేన్. ఆ ఆనందము హల్లెలూయా. తైలముతో నిన్ను అభిషేకిస్తే గనుక నీకు సమస్యలు ఎప్పుడు సమస్యలుగా కనపడవు. నీకు సమస్యలు ఏంటంటే ఒక ఆపర్చునిటీగా కనబడిద్ది. దేవుడు నామాన్ని మహిమపరచడానికే ఈ సమస్య వచ్చిందేమో. ఎందుకంటే నాకు అన్నిటిగా రోమీయులు రాసిన పత్రిక 8:28 ప్రకారంగా ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ టుగెదర్ ఫర్ మై గుడ్ అని నీకొక అర్థమైనప్పుడు నీకు ఇంకా ఆనందము కలుగుతుంది. సంతోషం కలుగుతుంది. దేవుని సంగమా, ఈ ఆనందము ఆయన సన్నిధిలోనే ఉందంటున్నాడు. ఈ ఆనందము ఆయన సన్నిధిలోనే ఉంది. ఎంతమంది ఈ ఆనందాన్ని వాళ్ళు తెచ్చుకుంటున్నారు? ఎంతమంది అభిషేకించబడుతున్నారు ఈ ఆనందముతో? ఈ ఆనందము తైలంతో ఎంతమంది అభిషేకించబడ్డారు అనేది ఒకసారి గ్రహించండి. నువ్వు ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, వాక్యం చదువుతున్నావు. కానీ ఆనందము లేకపోతే ఎందుకమ్మా? చెప్పండి. నువ్వు రక్షణ పొందావని ఆనందం లేదు. నువ్వు ఏం చేసినా ఆనందం లేదు. ఆయన పరిచర్య చేసినా కూడా నీకు ఆనందం లేదు. దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అది మన పట్లే మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు చెప్పిన మాట అదే. తన శిష్యులతో ఆయన వెళ్ళక ముందు ఒక మాట అంటాడు. యోహాను సువార్త 15:11 ప్రకారం 15:11 అమ్మా. మీ యందు నా సంతోషము ఉండవలెననియు మీ సంతోషము పరిపూర్ణము కావాలెననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. ఆయన ఇచ్చే సంతోషము అది ఎలా అవ్వాలంట? సంపూర్ణంగా. అంటే ఇట్ మస్ట్ మీ బి కంప్లీట్. సంతోషం ద జాయ్ దట్ పరిపూర్ణముగా. గాడ్ హస్ గివెన్ యూ, దట్ జాయ్ మస్ట్ బి కంప్లీట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఆనందము పరిపూర్ణం. పొందడమే కాదు, దాని సంపూర్ణతగా నువ్వు పొందుకోవాలంటున్నాడు. చూసారా? ఎందుకంటే ఆ ఆనందము వలన నీకు ఏం జరుగుతుందంటే ఒకలాంటి బలము కలుగుతుంది. దేవుడు నీకు తోడై ఉన్నాడని ఒక బలము కలుగుతుంది. దేవుడు నీ సమస్యల్ని ఆయనే చూసుకుంటాడని ఒక బలము నీకు కలుగుతుంది. అందుకే ఎప్పుడు వాళ్ళు దేవుని యందు ఆనందించారు. దేవుడి సన్నిధిలో కూర్చొని ఆనందించారు. మీరు గమనించండి దేవుని సంగమా. ఇప్పుడు మరియా నువ్వు ఒక బిడ్డని కంటావు, పరిశుద్ధాత్మ ద్వారా బిడ్డని కంటావంటే ఆమెకి ఎలా ఉంటుండదు ఆ టైంలో మీరు గమనించండి. ఎప్పుడు చరిత్రలో జరగని పని ఆమె ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. ఆమెకి ఎంత భయం ఉంటుంది లోకం ఏమంటుందో అని. అదే మనలాంటోళ్ళైతే ఎంత భయపడి ఉంటారు. ఎవరికి నేను ముఖం చూపియగలను? నాకింకా పెళ్లి కాలేదు. ఎన్ని ఆలోచనలు కలిగి ఉంటాయి. కానీ ఆమె ఏం చేస్తుంది? ఈ శుభవార్త వినిన తర్వాత లూకా సువార్త 1వ అధ్యాయం 46-47 చదివితే హి ఈస్ మాగ్నిఫైయింగ్ ద లార్డ్, మై స్పిరిట్ రిజాయిసెస్ ఇన్ గాడ్ మై సేవియర్ అంటుంది. చదవమ్మా ఒకసారి. లూకా సువార్త 1వ అధ్యాయం 46-47. అప్పుడు మరియా ఇట్లా నేను నా ప్రాణము ప్రభువుని గణపరచుచున్నది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను. నా చూసారా? ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. ఆమె ఆత్మ దేవుని యందు ఆనందిస్తుందంట. ఎందుకంటే ఆమెని ఆ ఆనందం, ఆ వార్త వినంగానే ఎవరన్నా గాని ముందు ఏంటి ప్రభువా ఇది ఎలా జరుగుతుంది? నేను ఏ మొఖంతో చూపించగలను? ఎలా బయటికెళ్ళగలను? అని నేను దాక్కోవాల్సి వస్తదేమో. నాకింకా వివాహం జరగలేదు యోసేపుతో. నాకు ఇలాగ మనుషులేమంటారు? అని ఆలోచనలు ఉండుంటాయేమో. కానీ ప్రభు మాటలు వినిన తర్వాత, ఆ వాక్యము ఆ యొక్క దూతని తీసుకొచ్చిన తర్వాత, అట్టి వాళ్ళకి జరుగును గాక అని చెప్పిన తర్వాత, ఆమెకొకలాంటి ఆనందము కలిగింది దేవుని సంగమా. ఆమె దేవుడు తన రక్షకుడైన యేసునే మహిమపరిచినట్లుగా, మహిమపరచు. ఆనందపరిచినట్లుగా దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి. హల్లెలూయా. ఆమేన్. గమనించండి దేవుని సంగమా. అట్టి విధంగా వాళ్ళలా జీవించారు. అట్టి విధంగా దేవుడు మనకు కూడా అలాంటి ఆనందము కలుగును గాక మనకు కూడా. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే మనకి ఏది జరిగినా మన జీవితంలో ఆయన యందు ఆనందించటమే మంచిది.
ఆయనలో ఆనందించడమే మంచిది. నువ్వు ఎదుర్కొన్న సమస్యల్లో నీకు ఆనందం కలుగుతుందా? దుఃఖము కలుగుతుందా? నువ్వు ఎదుర్కొన్న బాధల్లో నీకు ఆనందం ఉందా? ఇంకా అలాగే దుఃఖపడుతున్నావా? నన్నెవరు చూడట్లేదు, నా ప్రార్థన ఎవరు వినట్లేదు. అంటే వాళ్ళకి విశ్వాసము, నమ్మకము తక్కువగుందని. ఎందుకంటే బైబిల్ చెప్తుంది దేవుని సంగమా. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2, 3 వచనాల ప్రకారంగా నా సహోదరులారా చదవము. ఆ, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలను పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. ఆమేన్. ఆమేన్. నువ్వు ఎంచుకోవాలి. నేను సమస్యను ఎదుర్కొంటున్నాను. నేను ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు దేవుడు వాక్యం నాకేం చెప్తుంది? అది మహా ఆనందమని నువ్వు ఎంచుకున్నది ఎంచుకొనుడి. అంటున్నాడు. ఆమేన్. శోధనలో హల్లెలూయా. కౌంట్ పడినప్పుడు జాయ్ వెన్ యూ ఫాల్ ఇన్ వేరియస్ ట్రయల్స్ అండ్ టెంప్టేషన్స్ అంటున్నాడు. బికాజ్ ఇట్ ఇస్ టెస్టింగ్ యువర్ ఫెయిత్. అది మన విశ్వాసానికి పరీక్ష. శోధన ఓర్పును అనేది పుట్టించు. శోధనలో పడినప్పుడు నీ నానా విశ్వాసము విధములైన కలుగు శోధన. పరీక్ష ఓర్పును పుట్టించెను అంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు ఓర్పు కావాలంటే నీకు సమస్యలు ఎదుర్కోవాలి. నాకు దేవుడు నిజంగా ఆయన నేర్పే విధానం ఎలా ఉంటుందంటే, నీకు సమస్యలోనే నీకు స్థితిని, నీ దీన స్థితిని తీసుకొస్తాడు. గర్విష్ఠుడికి సమస్యలోనే ఆయనకి ఒకలాంటి ఏమైనా తగ్గింపే స్వభావము కలిగిస్తాడు. అది పుట్టించువాడు ఆయనే. ఎందుకంటే ఆ సమస్యలొచ్చినప్పుడు నీకు ఏం నేర్పిస్తున్నాడంటే ఓర్పు ఓర్పును నేర్పిస్తున్నాడు. నీకు సహనము నేర్పిస్తున్నాడు. నీకు దీన స్థితికి తీసుకొస్తున్నాడు. నీకు తగ్గింపే స్వభావము తీసుకొస్తున్నాడు. ఆమేన్. అందుకే దేవుడు మన జీవితంలో ఏం చేసినా మహా అది ఆనందము మహానందమని ఎంచుకొనుడి. మీరు ఎంచుకొనుడి ఎంచుకొనుడి. అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి హల్లెలూయా. దేవుని సంగమా. ఎన్ని సమస్యలొచ్చినా కూడా యోసేపు ఎవ్వరితో ఒక మాట కూడా అనలేదు. ఒక్కటే ఆయన 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 తెలుసుకుంది ఒక్కటే తన చివర్లో తన జీవితంలో. ఇదంతా దేవుడు నా మేలుకే చేశాడని ఆయన గ్రహించాడు. ఒక్కటే దేవుడు దర్శనం ఇచ్చాడు. దేవుడు ఆ దర్శనాన్ని నెరవేరుస్తాడు. ఆయన నమ్మకం కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేసినా అది తన మన మేలుకే అని అనుకున్నాడు. ఆమేన్. అందుకే ఆయనకి ఎన్ని బాధలు, సమస్యలొచ్చినా కూడా అది సమస్యగా ఆయన చూడలేదు దేవుని సంగమా. శిష్యులు కూడా మీరు గమనించండి. ఆమేన్. దేవుడి వాక్యంలో వాళ్ళు 5వ అధ్యాయము 41వ వచనంలో కూడా చూడమ్మా ఒకసారి. అపోస్తలుల కార్యము. సువార్త నిమిత్తము గాని, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు నామంని ప్రకటించడం గాని, వాళ్ళు వాళ్ళ సమస్యలు ఎదుర్కొన్నారు. 5:1 41 నా నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయములోను ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. ఆమేన్. హల్లెలూయా. మీరు గమనించండి. ఆయన నామంని ప్రకటిస్తున్నారని వాళ్ళు పిలిచి, ఆ నామంలో నువ్వు ప్రకటించడానికి వీలు లేదు వీల్లేదు. అని విడిచిపెట్టిన తర్వాత వాళ్ళేం చేశారు? బయటికొచ్చి నామం కొరకు ఆయన నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున పాత్రులు వాళ్ళు. వాళ్ళు ఎంచుకున్నారంట వాళ్ళు. ఆమేన్. వాళ్ళు ఎంచబడి వారు మహా ఆనందము, సంతోషించుచున్నారు. సంతోషముతో. మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతి చూసారా దేవుని దినము సంగమా? దేవాలయంలో ఇంటింటిని బోధించుచున్నారు. అది ఆ సంతోషం ఎలా వస్తుంది? ఆ ఆనందం ఎలా వస్తుంది? అదేగా యాకోబు చెప్తుంది. మీరు నానా విధాలుగా శోధనలో పడుతూ శోధనలో మహా పడిన ఆనందము మీరు అని ఎంచుకుని ఎంచుకునుడి అంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే వాళ్ళు ఆనందపడ్డారు. ప్రభు కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన నామంని ప్రకటించడానికి వాళ్ళకి ఎంత ఎదుర్కొన్నా కూడా వాళ్ళు ఆనందంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారంటే అది దేవుడు వాళ్ళకిచ్చిన ఆ ధన్యత. వాళ్ళు చెరసాల్లో పడినా వాళ్ళు పాటలు పాడారు. ఆమేన్.
దేవుడిని ఆనందిస్తూ ఉన్నారు, దేవుడి మహిమ పరుస్తూ ఉన్నారు. కొంతమందికి అర్థం కాలేదు. అది చూచి ఆయన నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి, నాకు ఈ ఆనందము కలగాలి, నాకు కూడా ఇది కావాలి అన్న కోరుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అందుకే నువ్వు ఆనందంగా ఉండాలి. నువ్వు దేవుని యందు ఆనందిస్తూ ఉంటే ఎదురువాడు చూసేవాడు కూడా ఇది నాకు కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళ జీవితాలు ఎలాగున్నాయంటే, వాళ్ళు బాధలతో, కష్టాలతో వాళ్ళ మనసులన్నీ దాని మీద వాళ్ళు ధ్యాస పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆనందం అనేది లేదు, సుఖం అనేది లేదు, నెమ్మది అనేది లేదు, సమాధానం అనేది లేదు. వాళ్ళకి కావాల్సింది దేవుడి యొక్క ఆనందమే. నిన్ను చూసినప్పుడల్లా వాళ్ళకి ఒక్కటే గుర్తు రావాలి, నాకది కావాలి అని ఆలోచన చేయాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి హల్లెలూయా. మహిమ కలుగు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. మీరు హల్లెలూయా. దేవుని సంగమా, మనము కూడా ఆ ఆనందము, మనం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటే మన చుట్టుపక్కల కూడా ఆనందంగా ఉంటారు. ఆమేన్. ఆమేన్. ఆనందంగా వాళ్ళకి కూడా అది మనం పంచే విధంగా ఉండాలి. నీ మీద ఏ ఆత్మ ఉన్నదో అదే ఆత్మ వాళ్ళ మీదకి వెళ్తుంది. మీరు గమనించండి దేవుని సంగమా. ఏ ఆత్మ మోషే మీద ఉందో ఆ 70 మంది మీద కూడా వెళ్ళినట్లుగా నీ చుట్టుపక్క వాళ్ళు కూడా నువ్వు ఆనందంగా ఉన్నప్పుడు అదే అనాయింటింగ్ ఫ్లో అయిద్ది. గమనించండి. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తావో అదే వాళ్ళకి అదే అనాయింటింగ్ వెళ్తుంది. ఎందుకంటే దేర్ ఇస్ ఎ ట్రాన్స్‌ఫర్ ఆఫ్ స్పిరిట్స్. ఆమేన్. వెదర్ గుడ్ ఆర్ బ్యాడ్. గమనించండి. నువ్వు దేవుని యొక్క ప్రజలతో నువ్వు సహవాసం చేసే కొద్దీ నువ్వు కూడా అదే అభిషేకంలో ఎదగటానికి నీకు సహాయపడుతుంది. అందుకోసం సహవాసం ఎంతో మంచిదంటారు. ఆ సహవాసం నుంచి మనం విడిపోకూడదు. దేవుడి యొక్క ప్రజలు సహవాసం నుండి మనం విడిపోకూడదు. ఎక్కడ సహవాసం ఉంటే అక్కడ కూర్చొని మనం కూడా సహవాసం చేసేవారుగా ఉంటే గనక దేవుడు ఆత్మ వాళ్ళ మీద ఏం ఆత్మ పనిచేస్తుందో, ఏ వరాలు పనిచేస్తున్నాయో, ఏ కృప ఫలము లేకపోతే ఆత్మ ఫలము పనిచేస్తుందో నీ జీవితంలో కూడా ఆ ఫలము లేకపోతే ఆ కృప వరము నీకు లభిస్తుంది. మీరు గమనించండి. బికాజ్ ది అనాయింటింగ్ అట్రాక్ట్స్. The anointing that's upon you will flow upon others. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడన్నా గాని. నువ్వు ఒక దైవజనుడితో తిరుగు కొంతకాలానికి. చిన్న చిన్నగా ఆ అభిషేకము నీ మీదకొచ్చేస్తది. ఎందుకంటే దేవుని సంగమా, ఆయన ఏం కలిగున్నాడో ఆ సంఘం కూడా అదే కలుగుతుంది. ఆయన వాక్కు శక్తి కలిగితే ఆ ప్రజలు కూడా వాక్కు శక్తి పొందుతారు. ఆయన ఆనందముగుంటే ఆ ప్రజలు కూడా ఆనందముగా ఉంటారు. ఆనందంగా. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడు డబ్బుల గురించి మాట్లాడుతుంటే ఆ ప్రజలు కూడా ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఏ అభిషేకం పొందుకున్నాడో అది మంచిదైతే దేవుడికి మహిమకరంగా ఉంటే అది నీ మీదకే వస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా లేఖనముల్ని పరిశీలన చేసుకోమన్నాడు. దేవుని సంగమా, ఆ ఆనందము మనం పొందుకోవాలి. 10 మందికి పంచేవారుగా మనం ఉండాలి. యోహాను సువార్త 16వ అధ్యాయం 24వ వచనం. మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఆమేన్. చదవమా. మీ 24 మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును. ఆమేన్. నీ ఆమేన్. సంతోషము పరిపూర్ణమగునట్లు. పరిపూర్ణ అవ్వాలంటే అడగమంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Ask and you will receive and your joy will be అది complete దొరుకును. అన్నాడు. When the joy is completed, when you ask him and receive something from him. నువ్వు పొందుకునే వాటిలో నుండి నీకొచ్చే ఆనందము అది పరిపూర్ణం అవుతుందంట. ఏ ఆనందం అంటే ఆయన నీకు నీ ప్రార్థన ఆలకించాడని ఒక ఆనందము కలుగుతుంది. నువ్వు ఆయన సన్నిధిలో ఏం పెట్టావో, నువ్వు ఆయన సన్నిధిలో ఏం మొరపెట్టావో, ఆయన సన్నిధికి ప్రార్థన ఏ విషయం మీద ప్రార్థన చేస్తున్నావో, అది నువ్వు పొందుకున్నప్పుడు కలిగే ఆనందం ఉంటుంది చూసావా? అది నీకు పరిపూర్ణం అవున్నట్లుగా, అది నీ జీవితంలో పరిపూర్ణం అవ్వట్లుగా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఆనందం కలగడానికి ఆయన ప్రార్థన ఆలకిస్తున్నాడమ్మా.
ఆ ప్రార్థన ఆలకించటం వలన ఒకసారి గమనించండి, అన్న ఎంత సంతోషపడి ఉంటది. ఆ దేవుడు ఆమెని జ్ఞాపకం చేసుకున్నాడంట. ఆయన ఆవిడ ఒక కుమారుని కనినట్లుగా ఎంత అవమానపడి ఉంటుంది. ఆ ఎంతమంది ఆమెని దూషించుంటారు. కానీ ఆమె ఆ ప్రార్థన ఆలకించబడిన తర్వాత కలిగే ఆనందం ఉంటుంది చూసారా? దేవుడు అది సంపూర్ణతగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు. నీకు ఆనందం కలగాలని దేవుడు ప్రార్థన ఆలకిస్తున్నాడు. చూసారా దేవుని సంగమా? ఆయన యందు సంతోషించుడి. ఆయన యందు ఆయన సన్నిధిలో ఉన్న ఆనందము మీరు పొందుకోండి. ఆ రక్షణ ఆనందం పొందుకోండి. నీ ప్రార్థన ఆలకించబడినందుకు నువ్వు ఆనందపడాలి. ఆ ఆనందం సంపూర్ణతగా అయ్యేటట్టుగా ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎంతమంది ప్రార్థన ఆలకించబడిందండి? అపోస్తల కార్యం 3వ అధ్యాయము మనం చూస్తూ ఉంటాము. ఆ బయట కూర్చొని ఆయన భిక్షం అడుగుతున్నాడు. ఒకటే, నా దగ్గర వెండి బంగారం లేదు గాని నా ఎదుట ఉన్నది నీకు ఇస్తాను అన్నాడు. ఏముంది ఆయన దగ్గర? నజరేయుడైన యేసుక్రీస్తు నామం. ఆమేన్. దేవుడి శక్తి ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది. ఆ శక్తి వలన ఆయన లేవనెత్తి ఆయన ఏం చేశాడు? ఆలయంలోకి ఎలాగెళ్ళాడమ్మా? ఆనందముతో గంతులేస్తూ, ఆనందముతో గంతులతో ఆయన ముందుకెళ్ళినట్లుగా ప్రభు సన్నిధిలో నాట్యం ఆడుతున్నారు. అప్పుడు కొంతమంది ఏం చేశారు? ఆయన గమనించారు. నువ్వు బయట అడుక్కుంటున్నావు కదా, నువ్వే కదా అంటే, అవునండి నేనే, నాకు దేవుడు నన్ను లేవనెత్తాడు అని వాళ్ళందరూ ఎలా జరిగింది అని వాళ్ళ ఆలోచనలు కలుగుతున్నప్పుడు, అప్పుడు పేతురు ఏం చేశాడంటే, అప్పుడు మంచి అవకాశం చూశాడు దేవుని యొక్క సువార్త ప్రకటించడానికి. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి దేవుని సంగమా, ఆయన ఆనందము వలన అనేక మంది దేవుడి సన్నిధిని ఆయన సమకూర్చగలిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఆనందపడుతుంటే అందరిని సమకూర్చిన తర్వాత ఆళ్ళు ఆశ్చర్యపోయారు. ఆమేన్. ఒకప్పుడు కుంటివాడు ఇప్పుడు ఎలా నడుస్తున్నాడు అని ఆశ్చర్యపోయినప్పుడు అక్కడ దేవుడి యొక్క సువార్త ప్రకటించడానికి పేతురుకి అవకాశం కలిగినట్లుగా ఆయన జరిగింది. చూసారా? నీ ఆనందము వలన అనేక మందిని దేవుడి సన్నిధిలోకి రావటానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేవుని సంగమా, నువ్వు దేనికి ఆనందంగా ఉన్నావు? వాళ్ళకి తెలుసు నీకు అప్పులున్నాయని. వాళ్ళకి తెలుసు నీకు ఈ సమస్య ఉందని. ఆమేన్. నువ్వు బాధపడుతున్నావని తెలుసు. ఆమేన్. నీ భర్త నిన్ను సరిగ్గా చూడట్లేదేమో అని తెలుసు. నీ భార్య నిన్ను కృంగజేస్తుందని తెలుసు. పక్కన చుట్టుపక్కల ఉంది. కానీ నువ్వు ఆనందంగా ఎలాగ ఉండగలుగుతున్నావు అనేది వాళ్ళు ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఆశ్చర్యపోయినప్పుడే అప్పుడే అవకాశం తీసుకోవాలి సువార్త ప్రకటించడానికి. ఆమేన్, హల్లెలూయా. మీరు గమనించండి, ఎప్పుడన్నా గాని దేవుడు ఎవరన్నా ప్రార్థన చేయమంటే, ఎవరన్నా గాని ఏదైనా అడిగినా కూడా ఒక అవకాశం తీసుకోండి సువార్త ప్రకటించడానికి. వాళ్ళు అన్యులవ్వచ్చు. అమ్మా నన్ను జ్ఞాపకం చేసుకోండమ్మా అంటే, వెంటనే నీ అవకాశం తీసుకొని ప్రార్థన, ఎందుకంటే అడుగుతున్నారమ్మా నిన్ని. ఎందుకు అడుగుతారు నిన్ని? వాళ్ళు ఒక్కటే గమనించేది దేవుడు నీలో ఉన్నాడనే. లేకపోతే వాళ్ళు గ్రహించలేరు. లేకపోతే వాళ్ళెందుకు అడుగుతారు ప్రార్థన? అంటే నీ జీవితంలో వాళ్ళ కార్యాలు చూడగలుగుతున్నారు. ఆనందం కలుగుతున్నారు. సంతోషం చూడగలుగుతున్నారు. సమాధానం చూడగలుగుతున్నారు. అప్పుడే వాళ్ళు నీ దగ్గరికొచ్చి ఆ వెలుగు దగ్గరికొచ్చి అమ్మా నా కొరకు కూడా ప్రార్థన చేయండి. నా కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎందుకంటే వాళ్ళు దేవుడిని ప్రార్థన ఆలకిస్తున్నారు. వాళ్ళు కళ్ళారా చూస్తున్నారు కాబట్టి దేవుని సంగమా, మీరు కూడా అలాగే ఆనందంతో ఉండండి. మీ దుఃఖము 10 మందికి పంచాల్సిన అవసరం లేదు. 10 మందికి చెప్పాల్సిన అవసరం లేదు. దేవుడి సన్నిధిలో మీరు మొరపెడుతున్నప్పుడు దేవుడు నీకు ఆనందము కలిగిస్తాడు. నీకు ఏ సమస్యలు వచ్చినా ఆయన వాక్య ప్రకారముగా ప్రకటిస్తున్నప్పుడు నీకు సమస్య రావచ్చేమో. ఆయన నామం నిమిత్తము నువ్వు దూషించబడొచ్చేమో. కానీ నీకిచ్చిన ఆనందము మామూలు ఆనందము కాదు. ఆమేన్. అది పరిశుద్ధాత్మ ఆనందము. దేవుడి రాజ్యంలో నువ్వు ఉన్నావు కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడిని కలిగించే ఆనందము, సమాధానము అది ఎంతో గొప్పది. హల్లెలూయా. తర్వాత ఒక ఆనందం ఉంది. సహవాసము, ఇతరులతో సహవాసము చేసే ఆనందం ఉంది. నువ్వు ఇతరులతో సహవాసము చేసే కొద్దీ నీకు ఆనందము కలుగుతూ ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5 వచనాలు చూడండమ్మా.
1:4 అవును. కలిసి ఉన్నాయి కదా. మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకము చేసుకొనున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ఆమేన్. ఆమేన్. ఆయన ఎల్లప్పుడు ప్రార్థన చేసినా, వాళ్ళతో సహవాసం చేసినా ఒకలాంటి ఆనందము కలుగుతూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు అంటాడు 122:1 ఆమేన్ హల్లెలూయా. ఐ రిజాయిస్డ్ వెన్ దోస్ హూ సెడ్ టు మీ లెట్ us గో అప్ ఇంటు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్ హల్లెలూయా. ఆ సహవాసంలో కలిగే ఆనందం ఉంది చూసారా? అది ఎక్కడ దొరకదమ్మా. నువ్వు దేవుడి పిల్లలతో సహవాసం చేసే కొద్దీ నీకు ఆనందం పెరుగుతుంటుంది. ఎందుకంటే అక్కడ యూనిటీ ఉంటుంది. ఎక్కడ యూనిటీ ఉంటుందో దేవుడు అక్కడ ఒక దీవెనని ప్రకటించాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఐక్యతలో ఉన్న ఆనందము ఆమేన్. అందుకే మీరు ఐక్యతగా ఉండండి అన్నప్పుడు మీరు ఒకళ్ళొకళ్ళని ప్రేమించినప్పుడు మీరు నా శిష్యులు అని వాళ్ళు తెలుసుకుంటారు అని చెప్పాడు. మనం కలిసి ఆమేన్ ప్రార్థన చేసినప్పుడు, మనం కలిసి ఆయన యందు ఆనందిస్తున్నప్పుడు, మనము ఆయన శిష్యులని వాళ్ళు ఎరిగి ఉంటారని దేవుడి వాక్యం చెప్తుంది. చూడమ్మా 122:1 యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. ఆమేన్. ఆమేన్. ఎక్కడికెళ్తామన్నాడు? మందిరానికి వెళ్తాం. మందిరానికి వెళ్దాము పదా అన్నప్పుడు నాకెంతో సంతోషం సంతోషం. కలిగిందంట. చూసారా? అలాగా మనకు సంతోషం కలగాలి. 10 మందికి ఆయన సన్నిధిలోకి తీసుకెళ్ళే సంతోషము నీకు కలగాలి. ఆ ఆనందము నీకు కలగాలి. నువ్వు ఆనందంగా ఉంటేనే వేరే వాళ్ళకి ఆనందము నువ్వు ఇవ్వగలవు దేవుని సంగమా. నీలో ఉన్నదే నువ్వు ఇవ్వగలవు. నీలో లేనిది నువ్వు ఎవ్వరికీ ఇవ్వలేవు. అందుకోసమే వెండి, బంగారం నా దగ్గర లేదు గాని, నా ఎదుట ఉన్నది నీకు ఇస్తానన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నీ దగ్గర ఏముంది ఇది నాన్న? దేవుడి సమాధానం ఉందా? వేరే వారికి సమాధాన పరచడానికి? నీకు దేవుడి ఆనందం ఉందా? ఆయన యందు ఆనందిస్తున్నావా? ఆ ఆనందము ఎదుటి మందికి ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే ఎదురు మందిని నువ్వు దుఃఖపరుస్తున్నావా? ఒక్కసారి ఆలోచించండి దేవుని సంగమా. ఆమేన్. దేర్ ఈస్ ఎ స్పిరిచువల్ బాండ్. ఆమేన్ హల్లెలూయా. దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ యూనిఫైస్ us ఇన్ క్రైస్ట్. పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా మనమందరము ఏకమవుతున్నాము. ఒక ఏక ఆత్మనిస్తున్నాడు మనకి. ఆమేన్. ఏక మనసు ఇస్తున్నాడు. మన అందరము ఆయన శరీరంగా మార్చబడుతున్నాం. దేవుని సంగమా ఆ ఆనందము మనకు కలగాలి. ఆ ఆనందం ఎలాంటిదంటే దేవుని వాక్య ప్రకారంగా ఆ ఆనందము ఇతరులకి దీవెనకరంగా ఉండేటట్టుగా ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నీకిచ్చేది ఇతరులకి దీవించడానికి. ఐ విల్ బ్లెస్ యూ దట్ యూ మే బి ఎ బ్లెస్సింగ్ టు అదర్స్ అన్నాడు. వెన్ గాడ్ బ్లెసెస్ యూ విత్ జాయ్, మేక్ పీపుల్ జాయ్‌ఫుల్. ఆమేన్. నీ సమస్యలతో వాళ్ళని దుఃఖపరచమాక. నీ సమస్యలు చెప్పుకొని వాళ్ళని బాధ పెట్టమాక. నీకెన్ని సమస్యలొచ్చినా దేవుడి సన్నిధిలోకెళ్ళి ఆనందపడు. ఎందుకంటే నీకిచ్చినది 10 మందికి పంచటానికి. నువ్వు దీవెనకరంగా ఉండాలి. నీకు దీవించే విధానం ఏంటంటే నువ్వు ఇతరులకి దీవెనకరంగా ఉండాలని. అందుకే ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్ థాన్ టు రిసీవ్ అన్నాడు. పుచ్చుకోవటం కన్నా ఇచ్చుట మేలు. ఇవ్వటమే మేలు. మేలన్నాడు. ఆమేన్. ఇట్స్ మోర్ బ్లెస్డ్ టు గివ్. అపోస్తల కార్యం 20:35 చూడండి. ఇరవై 30 లేదు. 20:35 20th chapter 35 verse. లేదు బ్రదర్. 27 వరకు 20 అమ్మా 20 యేసు నేను బ్రతికి ఉన్నానని పౌలు చెప్పాను. నేనట్టి విషయమై 20 ఎలాగు 35 అమ్మా 20:35 మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు ఆమేన్. పుచ్చుకుంటంగానే ఇచ్చుట ధన్యము. ఇచ్చుటే ధన్యము. ధన్యము అంటున్నాడు. ఆమేన్. ఆమేన్. దేర్ ఇస్ అ జాయ్ ఇన్ గివింగ్. వాళ్ళు చూసారా? అసలు ప్రభు ఆయనతో ఎప్పుడు మాట్లాడాడు ఆ మాట? మనకి తెలీదు. కానీ ప్రభు ఆయనకి సెలవిచ్చాడంట ఆ మాట. బహుశా ఆయనకి గాస్పెల్ ఇచ్చినప్పుడు
బహుశా దేవుడు ఆయనతో అలా మాట్లాడుంటాడు. అందుకే ఇవ్వటంలో పౌలు గారు ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు. ఆయన గ్రంథాల్లో ఆయన పత్రికల్లో మీరు గమనించండి. ఫిలిప్పీలు గాని, తెస్సలోనికి రాసిన పత్రికలు గాని, వాళ్ళు ఆ సంఘం ఇచ్చే సంఘంగా కనిపిస్తుంది ఆయనకి. ఆమేన్ హల్లెలూయా. ఆళ్ళు హల్లెలూయా. ఇచ్చే ఆనందము వాళ్ళు కలిగి ఉన్నారు. కొరింథీ సంఘం కూడా అదే రాస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. రెండో అధ్యాయంలో కొరింథీయులకు రాసిన పత్రిక 9:7లో ఏం చెప్తున్నాడంటే, ఆమేన్ గాడ్ లవ్స్ ఎ cheerful గివర్ అన్నాడు. గాడ్ లవ్స్ సంబడి హూ గివ్స్ జాయ్‌ఫుల్లీ అంటున్నాడు. గాడ్ లవ్స్ దోస్ హూ లవ్ టు గివ్. అందుకే దేవుని సంగమా మీరు గమనించండి. వాళ్ళ జీవితాల్ని మార్చిన తర్వాత వాళ్ళు ఒకటే. నేను కలిగింది నా సహోదరులు కూడా అదే కలగాలని ఒక ఆలోచన కలిగి ఉన్నారు కాబట్టి, వాళ్ళ భూమిల్ని గాని, ఆస్తుల్ని అమ్ముకొని శిష్యుల పాదాల దగ్గరికొచ్చి వాళ్ళు పెట్టారంటే, వాళ్ళకి ఎంత ఆనందము కలిగి ఉంటుంది ఇవ్వటము వలన. గమనించారా? సనుగుకొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చూసారా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును అంటున్నాడు. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఇచ్చేవారుగా ఉన్నప్పుడు నువ్వు ఉత్సాహముగా ఇవ్వాలంటున్నాడు. అట్టి వారు దేవుడు ప్రేమిస్తాడంట. వాళ్ళకి ఏమి కొదువు కలగదు. వాళ్ళ జీవితాల్లో ఏ సమస్య వచ్చినా దేవుడే వారిని తప్పిస్తాడని కూడా దేవుడి వాక్యం చెప్తుంది. నీతిమంతులు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుడు ఇష్టముగా ఇచ్చేవాడిని ప్రేమిస్తాడట. ఉత్సాహముగా ఇచ్చేవానిని దేవుడు ప్రేమించాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ హల్లెలూయా. నువ్వు హల్లెలూయా. ఇచ్చే దాంట్లో ఆనందం ఉందా? సంతోషం ఉందా? నువ్వు ఇచ్చే వాటిలో నీకు ఉత్సాహం ఉందా? లేకపోతే ఏదో ఇవ్వాలని ఇస్తున్నావా? అలాంటప్పుడు ఇవ్వమాకండి. డోంట్ గివ్ హాఫ్ హార్టెడ్‌నెస్. గివ్ ఇట్ బికాజ్ గాడ్ లవ్స్ ఎ cheerful గివర్ అన్నాడు. ఇస్తే ఉత్సాహంగా ఇవ్వండి. లేకపోతే ఇవ్వమాక. దేవుడు ఏమనడు. నీ హృదయం ఎరిగిన వాడు కాబట్టి ఆయన ఏమనడు. కానీ నీకు కరువు కాలం వస్తుంది చూసారా? మీకు బాధ కలుగుతుంది చూసారా? అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. గమనించండి దేవుని సంగమా. దేవుడు ఎప్పుడు తొందరపడ్డు. కాలము కొరకు ఆయన ఎదురు చూస్తాడు. అప్పుడు నీతో మాట్లాడతాడు. నేను ఆకలితో ఉన్నప్పుడు నువ్వు నాకు, నేను దాహముతో ఉన్నప్పుడు నాకు, అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు. అప్పటి వరకు ఏమీ అనడు. ఎందుకంటే నువ్వు ఆయన బిడ్డవి. నీకు ఆ మారు మనసు కలిగే వరకు. ఆమేన్ హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడమ్మా. ఆయన గనక మనల్ని ప్రతి దానికి శిక్షించాలంటే మనం ఆయన ముందు నిలబడలేం. ఆమేన్ హల్లెలూయా. అందుకే నువ్వు ఏం చేసినా ఆనందంగా చేయండి. ఆమేన్. ఉత్సాహంగా చేయండి. ఆయనకి ఏది ఇచ్చినా కూడా నువ్విచ్చే ఆరాధన గాని, నువ్విచ్చే స్తుతి గాని, నీ ప్రార్థన ఏది ఆయనకి ఇచ్చినా కూడా ఆనందముతో చేయండి. నువ్వు ఎవరికైనా సహాయం చేస్తున్నా కూడా ఉత్సాహముతో చేయండి. ఆమేన్. దేవుడు అట్టి వారిని ప్రేమిస్తాడని దేవుడి వాక్యం చెప్తుంది. ఆమేన్ హల్లెలూయా. మనకి నిరీక్షణలో కూడా ఆనందము కలుగుతుంది దేవుని సంగమా. 2 నిమిషాలు ఇంకా చెప్పి నేను ముగిస్తాను. మన నిరీక్షణలో కూడా ఆనందం ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం చూడండమ్మా. శ్రమయందు ఓర్పును నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు కలవారై ప్రార్థన యందు పట్టుదలగా కలిగి ఉండుడి. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్. నిరీక్షణ గలవారై సంతోషించుచు. నిరీక్షణ కలిగి సంతోషంగా ఉండమంటున్నాడు. ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండండి. పట్టుదల ఉండాలి నీ ప్రార్థనలో. శ్రమయందు ఓర్పు కలవారై. శ్రమలో ఎప్పుడు ఓర్పుతో దాన్ని భరించుకుంటూ. ఆమేన్. ఎందుకంటే నీకు ఒక సమయం వస్తుంది, వాటిలోంచి విడిపిస్తాడు. సమస్యలు వచ్చినప్పుడు తొందరపడమాకండి. ఓర్పుతో దాన్ని భరించండి. ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి ప్రార్థన చేయండి.
నిరీక్షణ లేని వారుగా మీరు ఉండొద్దని చెప్తాడు పౌలు గారు చాలా సార్లు. ఆమేన్. నిరీక్షణ లేని వారుగా మీరు జీవించొద్దు అంటాడు చాలా సార్లు. అందుకే దేవుని సంగమా మనము కూడా ఆమేన్ ఆనందము, నిరీక్షణలో ఆయన ఆనందం చేసే ప్రతి కలిగి ఉండాలి. దాంట్లో ఆనందము కలగాలి మనకి. ఆమేన్. ఆయన కోసం ఎదురు చూస్తున్నాం. నిరీక్షణలో మనము ఆనందముగా ఉండాలి. ఆనందం ఎందుకంటే మన ప్రభువైన యేసుక్రీస్తుని త్వరలోనే మనం చూడబోతున్నాము. ఆయన ఎలాగున్నాడో మనం కూడా అట్టి వారుగా మార్చబడుతున్నాం కాబట్టి మనకు ఆనందం కలగాలి. అందుకే సహనము మనకు కావాలి, ఓర్పు మనకు కావాలి. ప్రభు కోసం ఎదురు చూసే ప్రతి బిడ్డకి ఆనందం కలగాలి. ఆమేన్. ఆయన చూడక ముందే మనకు ఆనందం కలగాలి. ఎందుకంటే ఒక దినాన్న మనం ఆయన చూడబోతున్నాం అనేది నిరీక్షణ మనం కలిగి ఉండాలి అని దేవుడి వాక్యం చెప్తుంది. ఆ నిరీక్షణ వలనే ఆమేన్ there is joy, the joy of the Lord is our strength. Amen. Hallelujah. There is joy in salvation. రక్షణలో ఆనందం ఉంది. దేవుడి సన్నిధిలో ఆనందం ఉంది. ఆమేన్. హల్లెలూయా. మనం ఎదుర్కొనే సమస్యల్లో మన ఆనందం పడాలని చెప్తున్నాడు యాకోబు. ఆమేన్. తర్వాత ప్రార్థన ఆలకించబడటంలో మనకు ఆనందం కలుగుతుంది. ఆమేన్. తర్వాత సహవాసంలో మనకు ఆనందం కలుగుతుంది. ఇవ్వటము వలన మనకు ఆనందం కలుగుతుంది. తర్వాత మనకి నిరీక్షణ వలన కలిగే ఆనందము ఎంతో బలమైనది. ఆమేన్. హల్లెలూయా. దేవుని సంగమా మనము దేవుడి యొక్క ఆనందంతో మనం జీవించేవారుగా మనం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆనందము నానా విధాలుగా వస్తాయి. దేవుడి సన్నిధిలోంచి వస్తుంది, ప్రార్థన వల్ల వస్తుంది. ఆమేన్. ఆయన మనకి ట్రయల్స్ లో కూడా దేవుడు మనకి ఆనందం కలిగిస్తున్నాడు. ప్రార్థన ఆలకించబడటం మనకు ఆనందం కలుగుతుంది. విశ్వాసము వలన మనకు ఆనందం కలుగుతుంది. ఆమేన్. ఇచ్చుట వలన కూడా మనకు ఆనందం కలుగుతుంది. అది ఉత్సాహంగా ఇవ్వుడి అని చెప్తున్నాడు. అట్టి వారు దేవుని ప్రేమిస్తాడని చెప్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అట్టి ఆనందం మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.